ఇంత కాలం ప్రయాణం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పార్టీ పెట్టిన ఆ మొదటి రోజుల్లో సీఎంగా ఉన్న 5 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, కత్తిపోట్లు, రాళ్ళ దాడులు ఏం నేర్పించాయి? ఏం ధైర్యం? పర్సనల్గా జగన్ గారి గట్స్ ఏంటి? అసలు చాలా షాకింగ్ అనిపిస్తూ ఉంటుంది. భారతి గారు మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. అంత మొండిగా అంటే చూడ్డానికి మాట్లాడుతుంటే చాలా సాఫ్ట్గానే కనిపిస్తారు, బట్ తను తీసుకుంటున్న స్టెప్స్ ఇంత డేరింగ్గా ఉంటాయని. దేవుని మీద బాగా డిపెండ్ అవుతాడు. దేవుని మీద చాలా నమ్మకం ఎక్కువ. దేవుడు రాసి పెట్టింటే ఎవరు ఆపలేరు, దేవుడు రాసి పెట్టకపోతే ఎవరు ఇవ్వలేరు. సో నేను నా బిలీవ్స్ను, నా నమ్మకాలను నేను కాంప్రమైజ్ చేసుకోకూడదు ఎప్పుడే కానీ. సో నా నమ్మకాల ప్రకారం ఏది మంచిది, ఏది నిజమైంది అనుకుంటానో అదే చేయాలా. కాంప్రమైజ్ కాకూడదనే తత్వం ఒకటి. ఒకరి మీద డిపెండ్ అయ్యే మనస్తత్వం కాదు. అంటే ఏదైనా సొంతంగా కష్టపడతా, అంటే నాకుండే కెపాసిటీ ఏంది, నేనేం చేసుకోగలను, వాళ్ళు వస్తారు, వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేయకపోతే ఎన్ని ఒక ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, ఒక పవన్ కళ్యాణ్ కావాలను, ఒక మోడీ గారు కావాలను, వీళ్ళు వస్తేనే నా జీవితం బాగుంటుంది, వీళ్ళు రాకపోతే నాకు కష్టము అని అనుకునే మనస్తత్వం కాదు. నేనేం చేయగలను. రైట్. ముందు నుంచి అలానే ఉండేవారా మ్యామ్ జగన్ గారు? రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత అలా రాటుదేలాలా? మీకేమనిపించింది? ముందు నుంచి హీఈస్ ఇండిపెండెంట్ పర్సన్. హీ డజంట్ లైక్ టు డిపెండ్ ఆన్ ఎనీబడి. హీ లైక్స్ టు వాట్ ఎవర్ హీ క్యాన్. మనం ఎంతలో అయినా సరే మన మీద మనం డిపెండ్ అయ్యి బతకాలా. ఇంకొకరి మీద ఆశపడి ఇంకొకరి మీద ఏదో చేస్తారని దీంతో బతకూడదు. అందుకనే కాంగ్రెస్ పార్టీని మేము విడిచిపోయినప్పుడు కూడా మెనీ పీపుల్ డెంట్ కమ్ విత్ అస్, బట్ హీ హ్యాడ్ నాట్ ఈవెన్ అ థింగ్ టు సే అబౌట్ ఎనీబడి. పలానోళ్ళు రాలేదని కానీ ఒక్క రోజు కూడా, ఒక్క క్షణం కూడా అనుకోలే. వీళ్ళు రాలేదే, వీళ్ళు చేయలేదే అని కూడా. ఎందుకంటే అంటే ఉండే దాంతో మనం ఏం చేసుకోగలము. రైట్. పర్సనల్గా ఏమైనా సజెషన్స్ ఇస్తారా జగన్ గారికి ఎప్పుడైనా? అంటే ఈ డిస్కషన్స్ జరిగినప్పుడు ఈ పథకం గురించి, మీకు నచ్చిన అంశం గురించి. నాకు నచ్చిన దానిల గురించి చెప్తాను. నేను ఏదైనా ఫీడ్బ్యాక్ వింటే ఫీడ్బ్యాక్ చెప్తాను, కానీ నేను సలహాలు సూచనలు ఇవ్వను. ఓకే. ఎస్పెషలీ లోకల్ నుంచి గ్లోబల్ వరకు జగన్ గారు తీసుకున్న అనేక డెసిషన్స్లో ద కార్పొరేట్ స్కూల్ సిస్టమ్, అక్కడ ఏపీ గవర్నమెంట్లో అనేక పాఠశాలలు అభివృద్ధి చెందాయి. ఇంగ్లీష్ మీడియంస్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మ్యామ్. ఎందుకు అలాంటి ఆలోచన? పిల్లలందరికీ కూడా ఎన్ని విమర్శ వచ్చినా స్టిల్ అది కంటిన్యూ చేయాలనుకోవటం, వెనక్కి తగ్గకపోవటం, ఆ స్కూల్ సిస్టమ్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం పరంగా ఎందుకు అలాంటి స్టెప్ తీసుకున్నారు? మన పిల్లలకు మనం ఎందుకు ఇంగ్లీష్ మీడియం అనుకుంటాము? మా పిల్లలు చిన్నప్పుడు మేము బెంగళూరుకి షిఫ్ట్ అయినాం. అక్కడ కన్నడ అన్న వస్తుంది, ఇంగ్లీష్ అన్న వస్తుంది స్కూల్లో. మా పిల్లలకు తెలుగే వచ్చు. సో వాళ్ళకి స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడాలని ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడతాను నేను. సో దట్ దే ఫైండ్ ఇట్ ఈజియర్ అట్ స్కూల్. సో అట్లా మన పేద పిల్లలైనా కూడా రేపు పొద్దున ఎక్కడికి పోయినా, ఉద్యోగాలకు పోయినా, ఉన్నత చదువులకు పోయినా, ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకి కావాల్సింది ఏముంది? మా ఇంగ్లీషే కదా. నువ్వు మెడిసిన్ ఎక్కడన్నా తెలుగులో చదివినారా ఎవరన్నా? లా కూడా తెలుగులో చదవం కదా. మనం ఇవన్నీ ఇంగ్లీష్లో చదువుతాన్నప్పుడు మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ వై షుడ్ బి తెలుగుగా చదువుకోవాలా? సబ్జెక్ట్స్ అన్నీ ఇంగ్లీష్లో చదవాలా? ఓకే, అంతే కదా. అంతే కదా. ఆబ్వియస్లీ. తాడేపల్లి మీ నివాసంలో కొన్ని విజువల్స్ చూస్తూ ఉంటే ముచ్చటగా ఉంటాయి. ఎస్పెషల్లీ దట్ గోశాల. నేను క్వశ్చన్ స్టార్ట్ చేయకుందే మీరు నవ్వుతున్నారు. చాలా కనెక్ట్ అయ్యారు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అఫ్ కోర్స్ మాలాంటి వాళ్ళు. అది కాన్సెప్ట్ ఏంటి మ్యామ్? చిన్న చిన్న ఆవులు చాలా ముద్దుగా, వాటికి అన్ని పేర్లు కూడా పెట్టి భలే తిరుగుతూ ఉంటాయి. పండగలప్పుడు వాటికి మీరు మేత కూడా వేస్తూ ఉంటారు. దాని గురించి ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా? ఫస్ట్ విజయవాడకు పోయినప్పుడు కొన్ని రోజుల తర్వాత somebody in security team suggested to me, ఆవులను పెట్టుకుందామమ్మా, ఎందుకంటే పాలు బయట నుంచి తెస్తాంటాము, అవి ఎంత సేఫ్గా ఉంటాయో లేదో మనకు తెలియదు కదా అని అట్లా మొదలైంది థాట్. పెట్టుకున్న తర్వాత కనెక్షన్ గ్రూప్ డీపా. నేమ్స్ ఏమైనా గుర్తున్నాయా? గుర్తున్నాయి, చెప్పండి. మహాలక్ష్మి, శివయ్య, వైదేహి. అంటే మా దగ్గర పుట్టినేటివి ఇవన్నీ. మహాలక్ష్మి, శివయ్య, వైదేహి, కృష్ణయ్య అని పెట్టినా వాళ్ళు కృష్ణయ్య అని పిలుస్తారు అక్కడ ఉండేటోళ్ళు. ఓకే. వెళ్తుంటారా మ్యామ్ ఫ్రీక్వెంట్గా గోశాలకి? అట్లీస్ట్ once or twice a week. ఓకే. once a week I try to go. ఓకే. భారతి గారి ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు?
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడైనా టైం దొరికినప్పుడు? ఆఫ్ కోర్స్ చాలా బిజీగా ఉండే లైఫ్ మీది. ఐ రీడ్. బుక్స్. యా. ఓకే. జగన్ గారికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఆయన చాలా హెల్తీ కాన్షియస్ అని వింటూ ఉంటాం. ఈ బిజియెస్ట్ లైఫ్లో పడిపోయి ఏమైనా కేర్ తీసుకుంటున్నారా? మీరు వెనక ఉండి ఎలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఈజ్ నాట్ అ గుడ్ ఈటర్. పెద్ద సరిగా తినరు. సో ఏదైనా మితంగా తింటారు. ఎక్కువ ఏది ఇష్టపడి తింటారు మ్యామ్? ఏదైనా మితంగానే తింటారు. నచ్చిందైనా నచ్చందైనా ఏదైనా మితంగానే తింటారు. హెల్దీగా తింటారు. హీ లైక్స్ అ లాట్ ఆఫ్ ఫ్రూట్ అండ్. భారతి గారిని, జగన్ గారిని రాష్ట్ర ప్రజలు 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నారు. వాట్ అబౌట్ చిల్డ్రన్? వారక్కడ, మీరిక్కడ, ఎలా ఉంది లైఫ్? ఎలా వెళ్తోంది? చాలా టఫ్ సిచ్యువేషన్స్. మొన్న దాడి జరిగినప్పుడు కూడా పాపతో మాట్లాడుతున్నాను అన్నారు కదా, ఏమంటూ ఉంటారు వాళ్ళు? ఎప్పుడు వస్తారు ఇక్కడికి? ఏం చదువుతున్నారు? ఎలా ఉంటున్నారు? పెద్ద పాప వర్క్ చేస్తుంది, చిన్న పాప చదువుకుంటానమ్మా. మేబీ ఇన్ అదర్ 2-3 years దే విల్ బీ బ్యాక్. ఓకే. అండ్ ఎలా మాట్లాడుతుంటారు గవర్నమెంట్స్ గురించి, ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి? ఏమైనా సజెషన్స్ ఇస్తారా వాళ్ళ ఫాదర్కి? లేదు, వాళ్ళు పాలిటిక్స్ పెద్ద ఫాలో గారు. బట్ వాళ్ళ నాయన చేసే మంచి కార్యక్రమాలు, వాళ్ళ నాయనకి ఇట్లా హిస్టరీ చేయాలా, ఐ మస్ట్ రైట్ హిస్టరీ, చరిత్ర సృష్టించాలనే వాళ్ళ నాయన కళ్ళకు వాళ్ళకు తెలుసు బాగా. ఓకే. ఎవరైనా ఫ్యూచర్లో తండ్రి అడుగుజాడల్లో నడిచే అవకాశం ఉందా మ్యామ్? హర్ష కానీ, వర్ష కానీ? ఏమమ్మా, ప్రస్తుతానికి అయితే లేదు. అలాంటి ఇంట్రెస్ట్ ఏం ప్రస్తుతానికి లేదు. రైట్. ఫైనల్ క్వశ్చన్. 3 రోల్స్లో మీరు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ మ్యామ్. యాజ్ ఏ మదర్గా, చిల్డ్రన్ని బాగా తీర్చిదిద్దిన అమ్మగా, బిజినెస్లో ఒక గుడ్ ఉమెన్ ఎంటర్ప్రైనర్గా, అలాగే ఒక భార్యగా, జగన్ సార్ కష్టాల్లో ఆయన అనేక టఫెస్ట్ టైంలో మీరు అడుగుజాడల్లో ధైర్యంగా నిలబడిన వ్యక్తిగా ఎలా చూడాలి? ఈ 3 రోల్స్ని ఇంత సమర్థవంతంగా నడిపించగలిగారు. ఒకటేంటంటే శ్రావణి, యాజ్ అ మదర్ ఆర్ యాజ్ అ బిజినెస్ ఉమెన్ ఆర్ యాజ్ అ వైఫ్, ఎవ్రీ డే ఈజ్ నాట్ ద సేమ్. ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. కొన్ని రోజులు మంచి రోజులు ఉంటాయి, కొన్ని రోజులు మంచి రోజులు కాకుండా ఉంటాయి. కొన్ని రోజులు సక్సెస్ చూస్తాం, కొన్ని రోజులు ఫెయిల్యూర్ చూస్తాం. బట్ దట్స్ నాట్ ది ఎండ్. ఎవ్రీ లైఫ్ హ్యాస్ గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్. ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ రిలేషన్షిప్ హ్యాస్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. వీ హ్యావ్ టు స్టిక్ ఇట్ అవుట్ ఇన్ ద హార్డ్ టైం. కష్టమైన టైంలో నిలబడుకొని పోవాలా. సులభంగా బాగున్నప్పుడు దేవునికి థ్యాంక్ యూ చెప్పుకొని భూమి మీద ఉండడం నేర్చుకోవాలా. భూమి మీద బాగా జరుగుతుంది కదా అని మరి గాల్లో లేకుండా భూమి మీద ఉండడం నేర్చుకుంటే మంచిది.